నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో గులాబ్ జామున్ స్వీట్ రెసిపీని పండుగ స్పెషల్గా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నానండి. ఈ స్టైల్లో గులాబ్ జామున్ చేస్తే లోపలి వరకు పాకం బాగా పడుతుంది. అలాగే మంచి రుచిగా జ్యూసీగా చాలా బాగా కుదురుతాయి. మీరు కూడా ఈ పండగకి గులాబ్ జామున్ చేస్తున్నట్లయితే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ టేస్ట్‌తో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ గులాబ్ జామున్ని సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా షుగర్ సిరప్‌ని రెడీ చేసుకోవడానికి కడాయిలోకి 2 కప్పుల చక్కెరను తీసుకోండి. వెయిట్ వైస్ అర కేజీ వరకు చక్కెరను వాడుతున్నాను. మనం ఏ కప్పుతో అయితే చక్కెరను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను తీసుకొని చక్కెరను బాగా కరిగించండి. మనం తీగ పాకం పట్టాల్సిన అవసరం లేదు. మనకు చక్కెర కరిగిపోయాక పాకాన్ని ఒక 3-4 నిమిషాలు మరగబెడితే సరిపోతుంది. పాకాన్ని మీడియం మంట పైన ఒక 5 నిమిషాలు మరిగించండి. 5 నిమిషాల తర్వాత ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే పాకం అనేది ఇలా కొంచెం జిగురుగా ఉండాలి. తీగ పాకం రాకూడదు. ఇలా కొంచెం జిగురుగా వచ్చిందంటే గులాబ్ జామున్ కోసం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 చుక్కల నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. దీంతో మనకు ఈ పాకం అనేది మళ్ళీ గట్టిపడకుండా ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరొక కడాయిలోకి 1 లీటర్ పాలను తీసుకోండి. మనం చేసే ఈ రెసిపీ కోసం మీగడ తీయని పాలతో చేస్తే గులాబ్ జామున్ చాలా బాగా వస్తాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. నిజానికి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పొడితో కంటే ఈ ప్రాసెస్తో గులాబ్ జామున్ చాలా బాగుండడమే కాదు, క్రాక్స్ రాకుండా సులువుగా చేసుకోవచ్చు. అంతేకాదు తక్కువ బడ్జెట్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుతూ పాలు దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక 20-25 నిమిషాల్లోనే పాలు చక్కగా దగ్గర పడతాయి. మనకు ఈ పాలు అనేవి మరీ కోవాల వచ్చేంత వరకు ఉడికించాల్సిన పని లేదండి. ఎలాగో వెంటనే పిండి కలిపి తీసుకుంటాం కాబట్టి కొంచెం దగ్గర పడి రబడీలా వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా చిక్కగా రబడీలా వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టామంటే ఇది త్వరగా చల్లారిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు వేరొక ప్లేట్ని తీసుకొని ఇందులోకి అరకప్పు గోధుమ పిండిని అలాగే మరో అరకప్పు మైదా పిండిని తీసుకోండి. నిజానికి మొత్తం మైదా పిండిని తీసుకోవాలి, బట్ హెల్త్ వైజ్ చూసుకొని ఇక్కడ నేను సగం గోధుమ పిండిని సగం మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం మైదా పిండితోనే చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని 1/3 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. అంటే పావు టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వంట సోడాను తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని పిండికి బాగా పట్టించండి. ఇలా ఒకసారి పిండి మొత్తం నెయ్యి పట్టేలా బాగా కలిపాక మనం ఉడికించిన పాల రబడీని కొంచెం కొంచెం తీసుకుంటూ కలిపి తీసుకుందాం. నేను ఇంట్లో చాలాసార్లు ఈ గులాబ్ జామున్ చేశాను కాబట్టి మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి మనం ఉడికించిన రబడీ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మొత్తం రబడీని తీసుకొని బాగా కలపండి. అలాగే ఇలా కలిపేటప్పుడు మీకు పిండి ఏమైనా కొంచెం లూజ్గా అయి ఉంటే కొంచెం పొడి పిండిని వేసి కలపండి. లేదా పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలను వేసి కలిపి తీసుకుంటే సరిపోతుంది. మొత్తానికి మనకు గులాబ్ జామున్ కోసం పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని చూడండి. మనం చేసేటప్పుడు క్రాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయంటే పిండి గట్టిగా ఉన్నట్లు. ఇలా మీకు కూడా పిండి ఏమైనా కొంచెం క్రాక్స్గా గట్టిగా అనిపిస్తే లైట్గా పాలను చల్లి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. మనకు పిండి సాఫ్ట్గా ఉంటే క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ గులాబ్ జామున్ పిండిని ఇలా తీసుకుంటూ చేతిలోకి తీసుకొని ముందుగా కొంచెం గట్టిగా రోల్ చేసి ఆ తర్వాత స్లోగా ఉండలా చుట్టి తీసుకోండి. ఇలా ఈ మెథడ్లో మనం గులాబ్ జామున్ చేసుకున్నామంటే క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను గులాబ్ జామున్ని మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కొంచెం పెద్దగా చేయాలనుకుంటే సైజ్ క్వాంటిటీని పెంచుకోవచ్చు.
అలాగే ఇలా చేసేటప్పుడు పిండి మనం చేసిన గులాబ్ జామున్ ఉండలు ఆరిపోకుండా మూత పెట్టి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండల్లా చుట్టుకుంటూ తీసుకోండి. ఇలా చేసామంటే మనం ముందు చేసిన ఉండలు ఆరిపోకుండా అన్ని గులాబ్ జామున్ ఉండల్ని చుట్టి తీసుకోవచ్చు. సో ఇలా అన్ని ప్రిపేర్ చేశాక మళ్ళీ చూపిస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీస్కి ఇన్ని గులాబ్ జామున్ వచ్చాయి. గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి కూడా ఒక మెథడ్ ఉంటుందండి. ఆయిల్ని మరీ ఎక్కువ వేడి చేయొద్దు, మీడియంగా వేడి చేయండి. ఒక గులాబ్ జామున్ ఉండని వేసి చూస్తే ఎక్కువ నురగ రాకుండా ఇలా స్లోగా బబుల్స్ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా గులాబ్ జామున్స్ని స్లోగా తీసుకోండి. ఇలా తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని స్లోగా కదుపుతూ ఫ్రై చేయండి. గరిటె గులాబ్ జామున్కి తగలకుండా ఇలా చుట్టూరా తిప్పుతూ ఫ్రై చేసామంటే గులాబ్ జామున్ ఒకే పక్కన కాకుండా చుట్టూరా మంచి కలర్ వస్తుంది. అలాగే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వలన లోపలి వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. సో ఇలా ఫ్రై చేసిన వీటిని వెంటనే వేడి వేడి పాకంలోకి తీసుకుందాం. పాకం చేసి కొంచెం టైం అయింది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిపోయింది కాబట్టి పాకాన్ని మళ్ళీ కాస్త వేడి చేసి తీసుకున్నాను. ఇలా వేడి వేడి పాకంలోకి మనం ఫ్రై చేసిన ఈ వేడి వేడి గులాబ్ జామున్ తీసుకొని మూత పెట్టి పక్కనుంచండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా మీడియం మంట పైన బాగా ఫ్రై చేసినవి ఫ్రై చేసినట్లుగా పాకంలోకి తీసుకోండి. ఇక్కడ మనం చేసిన గులాబ్ జామున్ని 3 బ్యాచెస్గా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పాకంలోకి తీసుకున్నాక ఒకసారి పాకాన్ని కాస్త వేడి చేయండి. ఎందుకంటే మనం చివర్లో తీసుకునేసరికి పాకం కాస్త చల్లబడిపోతుంది కాబట్టి ఒకసారి లైట్ గా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇలా పాకం కాస్త వేడవగానే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక గంట సేపు అలా వదిలేయండి. గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి మనకు గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. ఒకటి ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా చూపిస్తాను. కట్ చేసి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. లోపల ఉండలా చుట్టకుండా లోపలి వరకు పాకం బాగా పట్టుకుంది. ఇలా ఇన్స్టంట్ పౌడర్స్ ఏవి వాడకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగిలిన గులాబ్ జామున్ని కూడా ప్లేట్లోకి తీసుకొని సిల్వర్ పేపర్ని ఇలా తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఆ పైన కొన్ని చాప్ చేసిన డ్రైనర్స్ని తీసుకొని చూస్తేనే నోరూరిపోయే గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. ఈ పండుగ స్పెషల్గా మీరు కూడా వీటిని ట్రై చేసి ఇంట్లో అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.